హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 20th అంటే ఈరోజు మనకు 1, 2, 3 ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించి, సెకండ్ షిఫ్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించి, థర్డ్ షిఫ్ట్ వచ్చేసి హైకోర్టుకి సంబంధించి అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో ఈరోజు ఎగ్జామ్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఓవరాల్ అనాలిసిస్ అండ్ అక్కడ వచ్చిన క్వశ్చన్స్ అన్నవి మనం ఆన్సర్స్తో పాటు డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని ఉంటే జాయిన్ అవ్వండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఏదైనా వీడియో రూపంలో అప్డేట్ ఇవ్వకపోయినా అక్కడే నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ షిఫ్ట్ మనకు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ జరిగింది. సో మనకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన జరిగిన ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పేపర్ లెవెల్ చూసుకున్నట్టయితే మోడరేట్ లెవెల్ క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది ఫీల్డ్ అసిస్టెంట్కి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏది అని ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగారంట. ఆన్సర్ వచ్చేసి నర్మదా రివర్. కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగారంట. సో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. ఓకేనా? ట్యూమరిక్ మోస్ట్ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? సో ఇది మనకు నిన్న సిస్టమ్ అసిస్టెంట్లో కూడా అడగడం జరిగింది. సో తెలంగాణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ మెడల్ టాలీ ఇండియా యొక్క ర్యాంక్ ఒలింపిక్ 2024లో ఇండియా యొక్క ర్యాంక్ అడిగారంట. సో 71st ర్యాంక్. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు? సో ఈ విధంగా వన్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చింది. లాలా లజపత్ రాయ్ గారు. ఓకేనా? ప్లేయింగ్ ఇట్ మై వే అనేది ఎవరి ఆటోబయోగ్రఫీ అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సచిన్ టెండూల్కర్. సాంచి స్తూప సో ఎవరి ద్వారా కట్టించడం జరిగింది? బిల్ట్ బై అశోక. ఓకేనా? ఎంపరర్ అశోక. సో ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించి ఇంటిగ్రేషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అసిస్టెన్స్ గారి ద్వారా అండ్ విపి మీనన్ అసిస్టెన్స్ ద్వారా మనకు జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ విపి మీనన్, ఈ రెండు మనకు ఆప్షన్స్. ఈ రెండిట్లో ఎవరిదో ఒక పేరైతే ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటూ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఇది మనకు ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదా విపి మీనన్ ఉంటుంది. ఓకేనా? యాక్టివ్ వాల్కెనో ఇండియాలో ఏది అని అడిగారంట. సో బ్యారన్ ఐలాండ్. ఓకేనా? నెక్స్ట్ గుస్సాడి డ్యాన్స్ ఏ స్టేట్లో పర్ఫామ్ చేస్తారు? సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ బాడీ పార్ట్ ఈస్ అఫెక్టెడ్ బై జాండిస్? సో జాండిస్ ద్వారా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో 8th షెడ్యూల్ అనేది మనకు లాంగ్వేజెస్కి సంబంధించిన షెడ్యూల్. సో లాంగ్వేజెస్ ఏ షెడ్యూల్లో ఉంటుందని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. 8th షెడ్యూల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి. సో ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది? వూల్. ఓకేనా? సో హూ ఈజ్ నోన్ యాజ్ వైట్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? సో ఈ విధంగా వన్ ఆఫ్ ది క్వశ్చన్ అయితే రావడం జరిగింది. వర్గీస్ కురియన్ అన్నది కరెక్ట్ ఆన్సర్. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద భారత్ రత్న అవార్డ్ ఇందిరాగాంధీ గారు. ఓకేనా? ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది కూడా మనకు రీసెంట్గా అడిగిన క్వశ్చన్ 1986. ఓకేనా? హీరాకుండ్ డ్యామ్ ఒడిషాలో ఉంది. సో అది లాంగెస్ట్ డ్యామ్ మహానది రివర్ పైన ఉంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ని మనం ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని చెప్తాం. ఓకేనా? ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అరుణాచల్ ప్రదేశ్. సో ఆనంద్ వందే మాత్రం విచ్ ఈస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఫ్రమ్ ఆనంద్ మఠ్ నుంచి తీసుకుంది మనం ఈ వందే మాత్రం సాంగ్. ఓకేనా? అండ్ ఈవినింగ్ స్టార్ అని మనం ఏ ప్లానెట్ని అంటాం? సో వీనస్ అనేది కరెక్ట్ ఆన్సర్. అర్త్ ఈ స్పెరికల్ అనేది మనకు ఎవరన్నారని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అరిస్టాటిల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హూ ఈజ్ ద కోచ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్? సో గౌతమ్ గంభీర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏరియా వైజ్గా లార్జెస్ట్ స్టేట్ ఏది మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. రాజస్థాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. హంటర్ కమిషన్ అపాయింటెడ్ ఆఫ్టర్ జలియన్ వాలా బాగ్ మసక్కర్. ఓకేనా? సో ఇది మొత్తంగా ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ మన వరకు వచ్చింది. ఇంకా ఏమైనా ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ మీకు గుర్తుంటే కింద కమెంట్లో ఫస్ట్ షిఫ్ట్ అని చెప్పి మీకు గుర్తున్న క్వశ్చన్స్ అనేవి టైప్ చేయండి. ఓకేనా? ఇది మొత్తంగా ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మోడరేట్ లెవెల్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. జీకే ఇంగ్లీష్ ఈజీగా వచ్చిందని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం.
సో సెకండ్ షిఫ్ట్ మనకు రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది. మ్యాక్సిమం క్వశ్చన్స్, చాలా వరకు క్వశ్చన్స్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే పంపడం జరిగింది. సో ఒక్కసారి అన్నీ మనం చూద్దాం. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఎట్ ఒలింపిక్స్? సో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ గెలిచిన ఇండియన్ ఎవరు అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అభినవ్ బింద్రా గారు. ఓకేనా. అండ్ హూ వాజ్ నాట్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్? సో మీకు 4 ఆప్షన్స్ ఇచ్చుంటారు. సో ఆ 4 ఆప్షన్స్లో ఎవరు బ్యాడ్మింటన్ ప్లేయర్ కాదో మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ మనకు టైప్ చేయలేదు కాబట్టి సో ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్. సో విచ్ క్రికెటర్ నిక్ నేమ్డ్ ద వాల్ అని నిక్ నేమ్ ఎవరికి ఉంది? సో రాహుల్ ద్రవిడ్ గారు. హూ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ కంప్యూటర్? శకుంతలా దేవి గారు. ఓకేనా. ఈస్ట్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రెడ్ కానీ ఆల్కహాల్ కానీ ఆప్షన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఓకేనా. ఈస్ట్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రొడక్షన్. సో పండిత్ రవిశంకర్ గారి మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సో ఆయన సితారిస్ట్. సో చూడండి ఆ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ సితారిస్ట్ అనేది ఉండొచ్చు మీకు ఆప్షన్లో. సో స్టేట్ యానిమల్ ఆఫ్ తెలంగాణ? మచ్చల జింక, స్పాటెడ్ డీర్. ఓకేనా. బ్రదర్ ఆఫ్ ద్రౌపది ఇన్ మహాభారత? దుశ్శాసన అండ్ శిఖండి. సో ఆప్షన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్? ఒడిషా. ఓటింగ్ ఏజ్ ఆఫ్ పర్సన్ అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ 18 years. ఓకేనా. నేషనల్ ఫ్లాగ్ హోస్టెడ్ ఫస్ట్ టైం ఎట్ కోల్కతా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బోనాలు ఏ మాసంలో సెలబ్రేట్ చేస్తారు అని వన్ ఆఫ్ ది క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. ఆషాఢ మాసం. అండ్ November 11 మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎవరిని గుర్తు చేసుకుంటారు ఆ రోజు? ఐ మీన్ సో సెలబ్రేటెడ్ టు హానర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఓకేనా. సో ఆయనని గుర్తు చేసుకుంటూ నేషనల్ ఎడ్యుకేషన్ డే November 11 సెలబ్రేట్ చేసుకుంటారు. సో విచ్ ఈస్ ద ఫస్ట్ సిటీ టు అనౌన్స్ టు బిల్డ్ AI? హైదరాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్. అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయ? శివాలిక్ హిల్స్ అన్నది కరెక్ట్ ఆన్సర్. కర్దుంగ్లా పాస్ లొకేటెడ్ ఇన్ విచ్ రేంజ్? సో లడాక్ రేంజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అఫ్సా యాక్ట్ మళ్ళీ రీఇంపోజ్ చేశారు. సో అది ఏ స్టేట్లో? సో మణిపూర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై మహాత్మా గాంధీ గారు. ఓకేనా. ఖేల్ రత్న అవార్డ్కి సంబంధించి వన్ ఆఫ్ ది క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే వాళ్ళు పంపలేదు. సో సుభాష్ చంద్రబోస్ గారి పొలిటికల్ పార్టీ పేరు అడిగారంట. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఓకేనా. సో ఏ స్టేట్లో రైల్వే స్టేషన్, ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు, ఏ రైల్వే స్టేషన్ లేదని వన్ ఆఫ్ ది క్వశ్చన్ రావడం జరిగింది. విచ్ స్టేట్ హ్యాస్ నో రైల్వే స్టేషన్? సిక్కిం అనేది కరెక్ట్ ఆన్సర్. సో హోమ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సో అమిత్ షా గారు. హోమ్ మినిస్టర్ ఎవరు ఇండియాకి సంబంధించి? సో అమిత్ షా గారు. అగా ఖాన్ కప్ అనేది ఏ స్పోర్ట్కి సంబంధించింది? సో హాకీ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్ చెప్తాను ఎగ్జాక్ట్ క్వశ్చన్ కూడా. సో ఇన్ హిందూ ట్రెడిషన్ ద రూమ్ వేర్ ద మెయిన్ deity image మూర్తి is kept is called the garbhagriha. ఓకేనా. సో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ CSIR అనేది కరెక్ట్ ఆన్సర్. CSIR. సో మేరీ కోమ్కి సంబంధించి మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆవిడ బాక్సర్. ఓకేనా. సో నెక్స్ట్ స్మృతి మందన రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో క్రికెటర్. ఓకేనా. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మిజోరాం అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ రిలేటెడ్ టు 21A. ఓకేనా. సో ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇండియా చంద్రగుప్త మౌర్య. ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇండియా. ఇగ్నిటెడ్ మైండ్స్ ఈజ్ ఎ బుక్ బై APJ అబ్దుల్ కలాం గారు. ఓకేనా. UN హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? సో న్యూయార్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. స్మాలెస్ట్ కంట్రీ ఏది? వాటికన్ సిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. earthquake waves are measured by instrument called seismographs. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ హై కోర్ట్స్ ఇన్ ఇండియా 25 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ సూటబుల్ బాయ్ ఆథర్, బుక్ ఆథర్ విక్రమ్ సేథ్ గారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా APJ అబ్దుల్ కలాం గారిని అంటాము. సత్లెజ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ మానసరోవర్. ఓకేనా. లార్జెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా ఏది? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఇది మనకి ఇందాక పైన ఎగ్జాక్ట్ క్వశ్చన్ చెప్పలేరు. సో ఇక్కడ నేను మళ్ళీ టైప్ చేశాను. ఫస్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా ఈజ్ మన్వాల్ రైల్వే స్టేషన్. ఓకేనా. ఆర్టికల్ రిలేటెడ్ టు 21A ఇందాక నేను పైన చూపించాను మీకు. సో ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడిగారు. సో 21A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మనం అహ్మదాబాద్ అంటాము. సో ఇది ఏ రివర్ పైన సిచ్యువేటెడ్ ఉంది అని అడిగారు. సాబర్మతి అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రెసిడెంట్ రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారు?
సో 12 మెంబర్స్ అండి, ఓకేనా, 12 మెంబర్స్. సో ఇది కంప్లీట్గా సెకండ్ షిఫ్ట్. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు ఇందులో నేనైతే డిస్కస్ చేశాను. సెకండ్ షిఫ్ట్ రికార్డ్ అసిస్టెంట్లో మనకి ఇన్ని క్వశ్చన్స్ పంపడం జరిగింది. సో ఎవరైతే పంపారో చాలా థ్యాంక్స్ అండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఒకే పర్సన్ పంపడం జరిగింది, ఓకేనా. సో ఇవి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ మనకు హైకోర్టుకి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది. సో అక్కడ మనకి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. అయితే ఈ సెకండ్ షిఫ్ట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది కూడా మోడరేట్ లెవెల్లో మనకు రావడం జరిగింది. ఇంగ్లీష్ ఈజీ రావడం జరిగింది. సెకండ్ షిఫ్ట్లో జీకే క్వశ్చన్స్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉన్నాయి, ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ షిఫ్ట్ మనకు అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు వెరీ టఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందంట. ఓల్డ్ అండ్ వెరీ ఇర్రిలెవెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. సో వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ మనతో షేర్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా థర్డ్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే వెరీ టఫ్ అని చెప్తున్నారు, ఓకేనా. సో తెలంగాణ హోమ్ మినిస్టర్ ఎవరు అని వన్ ఆఫ్ ది క్వశ్చన్ రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు. ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి అమెండ్మెంట్ అడిగారంట, 42nd అమెండ్మెంట్. సో మ్యారిటైమ్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు? 5th April. సో డ్యూయల్ గవర్నమెంట్ అనుకుంటా ఇన్ బెంగాల్. సో ఇది మనకు రాబర్ట్ క్లైవ్ గారి ద్వారా చేయడం జరిగింది. అండ్ నిజాం అనౌన్స్మెంట్ హిస్ కింగ్డమ్ ఇన్ విచ్ ఇయర్? సో ఇయర్ యాజ్ ఆప్షన్ గివెన్. సో ఆప్షన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బేకింగ్ సోడా, సో సోడియం బైకార్బోనేట్ అంటాం, ఓకేనా. సో ఎటువంటి నో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఆస్క్ ఆర్ ఫోక్ సాంగ్స్ కూడా అడగలేరంట. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? హర్యానా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేట్ గవర్నమెంట్ గివెన్ ఫైన్ రైస్ ఫర్ ఫ్రీ? సో ఇది మనకు తెలంగాణ అవుతుంది. సో ఆయన క్వశ్చన్స్ షేర్ చేసి పేరు కూడా షేర్ చేయమన్నారు, యశ్యామ్ గారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద క్వశ్చన్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్షవాకు ఈజ్ బిలీవ్డ్ టు మీన్ బిట్టర్ గాడ్. ఇక్షవాకు అంటే మనకి ఇక్కడ బిట్టర్ గాడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సాలార్జంగ్ రిఫార్మ్స్లో హూ ఈజ్ నోన్ యాజ్ ముతామిమ్? సో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని ఇక్కడ మనకు సాలార్జంగ్ రిఫార్మ్స్లో ముతామిమ్ అని పిలవడం జరిగింది. 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB అనేది కరెక్ట్ ఆన్సర్. గాదా సప్తసతి రాసింది హాలుడు, ఓకేనా. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ మనకు సుప్రీం కోర్ట్ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ CJI 34 అనేది కరెక్ట్ ఆన్సర్. సో దట్ స్టేట్మెంట్ రగ్బీ ఈజ్ ఎ గేమ్ ఫర్ బార్బేరియన్స్ ప్లేడ్ బై జెంటిల్మెన్. సో ఇదొక కోర్టు ఎవరి ద్వారా ఇవ్వడం జరిగిందంటే విన్స్టన్ చర్చిల్. సో ఇది టోటల్గా థర్డ్ షిఫ్ట్లో మనకు వచ్చిన క్వశ్చన్స్. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకు గుర్తుంటే ఖచ్చితంగా షిఫ్ట్ అనేది మెన్షన్ చేసి మీరు ఏ పోస్ట్ అయితే రాశారో సో ఆ పోస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే షేర్ చేయండి, ఓకేనా. షిఫ్ట్ లేదా పోస్ట్ పేరు మెన్షన్ చేసి మీకు గుర్తున్న క్వశ్చన్స్ అనేవి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఓకేనా. సో ఇది ఓవరాల్గా థర్డ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే చాలా టఫ్గా రావడం జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మిగతా 2 షిఫ్ట్లు అయితే మనకు మోడరేట్గా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్కి సంబంధించి ఎగ్జామ్ అనాలిసిస్ ఇది. ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ వస్తే నా వరకు ఖచ్చితంగా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. లేదా మీకు ఏమైనా గుర్తుంటే ఖచ్చితంగా కమెంట్స్లో మీరు పోస్ట్ని ఎంటర్ చేసి క్వశ్చన్స్ అయితే టైప్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.